హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇంక ఇక్కడ మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఇక్కడ హెడేక్ వస్తుందని ఇంకా ఫస్ట్ డే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నేను టీ అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడ దోశలోకి అయితే టమాటా చట్నీ చేద్దామని చెప్పేసి ఇంకా టమాటాలు ఉడుకుతున్నాయి. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసేసాను. ఇంక ఇక్కడ నైట్ పట్టడానికి వీలు కాలేదన్నమాట దోశల పిండి, అందుకోసమే ఇంకా ఇప్పుడైతే పడుతున్నాను. ఇంక ఇక్కడ మినపప్పు వేసేసి ఇంకా అది అవుతుందన్నమాట. ఇది అయ్యేలోపు ఇంకా చట్నీ చేయొచ్చు కదా అని చెప్పేసి ఇంకా అటు మిరపకాయలు వేయించేసి ఇంకా టమాటాలు అయితే ఉడకబెడుతున్నాను. ఇంక ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు వచ్చిన రోజు అయితే మిరపకాయలు తీసుకొచ్చారనమాట పచ్చడి కోసం. అవి అయితే నైట్ కడిగి ఆరబెట్టేసాను అనమాట. అవి అయితే పచ్చడి చేయాలి ఈవినింగ్ వరకు. సో ఇంక ఇక్కడ నైట్ అయితే ఆలుగడ్డలు, అలాగే వెల్లుల్లి, అల్లం, ఇంకా పిల్లలకి స్నాక్స్ అయితే పల్లిపట్టి అవన్నీ తీసుకొచ్చాము. అందుకోసమే ఇంకా లేట్ అయిపోయేసరికి నైట్ అయితే ఇంకా దోశల పిండి పట్టలేదు. సో అందుకే ఇప్పుడే గ్రైండర్ లో వేసాను. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే టీ తాగుతున్నాను. ఎందుకో హెడేక్ బాగా లేస్తుంది అనమాట లేచినప్పటి నుండి. అందుకే ఫాస్ట్ తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఇక్కడ నేను టీ పెట్టేసుకున్నాను. ఇంకా తమ్ముడు బావ వాళ్ళు కూడా తాగేస్తున్నారు అనమాట. ఇంక ఇక్కడ నాకు కొంచెం బాగాలేదని చెప్పేసి ఇంకా తమ్ముడైతే ఎర్రమిరపకాయలు ఉన్నాయి కదా అవైతే కట్ చేస్తున్నాను అనమాట. నైటే నేను కడిగి ఆరబెట్టేశాను. ఇంక ఇక్కడ బావేమో గ్రైండర్ లో పిండి పడుతున్నాడు అనమాట. ఈ రోజు కొంచెం మా ఇద్దరు కూడా హెల్ప్ చేస్తున్నారు. అసలు ఎప్పుడు కూడా కొంచెం కూడా హెల్ప్ చేయరు. కాకపోతే ఈ రోజు కొంచెం నాకు హ్యాండ్ పెయిన్ వస్తుంది, అలాగే హెడేక్ బాగా వస్తుంది అని చెప్పేసి వీళ్ళిద్దరు అయితే హెల్ప్ చేస్తున్నారు. ఇంక ఇక్కడ ఒక పక్క రైస్ కూడా పెట్టేశాను. ఇంక ఇక్కడ టమాటాలు కూడా ఉడికిపోయాయి. ఇవి చల్లారిన తర్వాత ఇంకా చట్నీ చేసేయడమే. ఇంక ఇక్కడ పిల్లల్ని ఇద్దరిని కూడా రెడీ చేసిన తర్వాత ఇంకా పచ్చడి అయితే మిక్సీ పట్టేశాను. అలాగే ఇంకా రైస్ అయ్యింది. ఇంకా పిల్లలకు దోశలు వేస్తూ ఇంకా పిల్లలిద్దరికి కూడా బాక్సులు అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా బాక్సులు వేడివేడి అన్నం పెడితే బాగుంది కదా అని చెప్పేసి ఫస్ట్ బాక్సులలో పెట్టేసి పక్కకు పెడితే చల్లారుతాయి అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా బాక్సులు ముగ్గురికి కూడా బాక్సులు అయితే పెట్టేస్తున్నాను. సో ఇంక ఇక్కడ అందరికి కూడా ఒకేసారి దోశలు అయితే వేస్తున్నాను. చూసారా, ఇంకా పిల్లలకి వేసేస్తే ఇంకా వాళ్ళైతే తినేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నేను కూడా వేసుకొని తినేస్తున్నాను అనమాట. ఎందుకు ఈరోజు మార్నింగ్ లేచినప్పటి నుండి అస్సలు బాగాలేదు. సో ఇంకా తినేసిన తర్వాత బావ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను ఇంక ఇక్కడ మిగతా పనులు అయితే చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే బోల్ తోముతున్నాను. బోల్ తోమేసి ఇంకా గ్యాస్ కాడంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఇల్లు ఉచ్చుకొని తుడుచుకోవాలి. ఈ పనులు అయితే ఉన్నాయన్నమాట. సో వ్లాగ్ ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు అయితే చూడండి. సో ఇంకా ఫైనల్ గా బోల్ అన్ని కూడా క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయింది. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది అనమాట. సో ఇంక ఇక్కడ నేను మళ్ళీ వీడియో అయితే ఏం తెలియదు, అమ్మ వాళ్ళ ఫాల్స్ అలాగే ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి ఉంటే అవైతే హెమ్మింగ్ చేసుకుంటూ ఉండిపోయాను అనమాట. ఇంకా మధ్యాహ్నం ఒక 1/2 అవర్ అయితే లైవ్ కూడా చేసేసాను. ఇంకా అందుకోసమే ఇంకా వీడియో అయితే ఏం తెలియదు. ఇంక ఇక్కడ ఈవినింగ్ పిల్లలు వచ్చే ముందు టీ పెట్టేశాను. టీ పెట్టేసి ఇంక ఇద్దరం కూడా తాగిన తర్వాత పిల్లలిద్దరిని కూడా ఫ్రెష్ అప్ చేయించి ఇంకా వాళ్ళకైతే ఈవినింగ్ స్నాక్స్ అయితే ఏం చేయలేదు. ఇంకా దోశల పిండి ఉంది కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే దోశలు వేసిస్తే ఇంకా వాళ్ళైతే తినేస్తున్నారు. ఇంక ఇక్కడ అత్తమ్మ మొన్న వచ్చేటప్పుడు చింతపండు తీసుకొచ్చిందని చెప్పాను కదా, చింతకాయ పచ్చడి పెట్టాలని. సో ఇంకా అదైతే గింజ తీస్తున్నాను అనమాట. ఈ గింజ తీసేసరికి నాకు 2 hours పట్టింది అనమాట. ఇంక ఇదే కాదు, ఇంకా ఇంకొక డబ్బాలో ఉంది. ఇలా మొత్తం కూడా 1 kg అనమాట చింతపండు. ఇదంతా కూడా తీయాలి. సో ఇంకా తీసిన తర్వాత చింతకాయ పచ్చడి అయితే రుబ్బాలి. ఆల్రెడీ తమ్ముడు అయితే మార్నింగే అన్ని కూడా కట్ చేసి పెట్టాడు కదా. ఇంకా నేను కూడా అన్ని వెల్లిపాయలు అవన్నీ కూడా రెడీ చేసి పెట్టాను అనమాట. ఇంకా అవన్నీ కూడా వీడియో తీయలేదు, ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కదా, పెళ్ళిళ్ళు ఉన్నాయన్నమాట. అందుకోసమే ఇంకా అమ్మ బ్లౌజులు అలాగే చీర ఫాల్స్ అవన్నీ కూడా స్టిచ్చింగ్ చేశాను. అందుకే ఇంకా వీడియో ఏం తీయలేదు. సో ఇంకా గింజ తీసిన తర్వాత ఇంక ఇక్కడ అయితే పచ్చడి పట్టడానికి అయితే అన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇంకా చింతకాయ పచ్చడి పట్టిన తర్వాత ఉసిరికాయ పచ్చడి కూడా చేయాలి. ఉసిరికాయలు కూడా తీసుకొచ్చారనమాట ఆ రోజైతే. సో ఇంకా 2 పచ్చళ్ళు అయితే ఇప్పుడు చేయాలి. సో ఇంకా ఇక్కడ కూడా బ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీరు చూస్తేనే నాకు అంటే ఏంటిది అనేది అర్థమవుతుంది అన్నమాట మీకు కూడా. సో ఇంక ఇక్కడ ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంక ఇక్కడ చింతపండు అలాగే సాల్ట్ ఇంకా మిరపకాయలు వెల్లుల్లి ఇవన్నీ కూడా వేసేసి ఇంకా జీలకర్ర కూడా వేసాను అనమాట 2 టేబుల్ స్పూన్లు. ఇంకా అన్ని వేసేసి మిక్సీ అయితే పడుతున్నాను. సో ఇంక ఇక్కడ మిక్సీ పడుతుంటే తమ్ముడు అయితే వర్క్ చేసుకుంటున్నాడు అనమాట. ఇంకా వాడు ఆఫీస్ ఫోన్ మాట్లాడుతున్నానని చెప్పేసి అంటే ఇంకా నేను ఇక్కడికే ఆపేసాను.
సో ఇంకా మళ్ళీ వాడు ఆఫీసు నుంచి ఫోన్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ పడదామని చెప్పేసి ఇంకా పక్కకు పెట్టేసి ఉసిరికాయలు కూడా పచ్చడి పెట్టాలని చెప్పాను కదా, ఇంకా అవైతే ఫ్రై చేద్దామని చెప్పేసి ఇంకా కడాయి పెట్టేసి ఇంకా ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు వాడితోనే మాట్లాడుతున్నాను అనమాట. మిక్సీ పట్టకని చెప్పేసి అంటున్నాడు, అందుకోసమే ఇంకా తీసి పక్కకు పెట్టేసి ఇంకా నేనైతే ఉసిరికాయలు అయితే వేయించుతాను. సో ఫైనల్ గా ఇంకా చింతకాయ పచ్చడి అయితే మొత్తం కూడా రుబ్బేశాను. ఇంకా డబ్బాలలో పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా అత్తమ్మ అయితే డబ్బాలలో పెట్టేస్తే ఇంకా తను వచ్చినప్పుడు తీసుకెళ్తుంది. సో లేదంటే మామయ్యతోనైతే ఇచ్చి పంపించాలి. ఇంకా రెండు డబ్బాలకి ఎక్కువైందనమాట. అంటే కేజీ చింతపండుకి 2 kgs మిరపకాయలు అయితే వేసి పెట్టాను. 1/2 kg ఉప్పు, అంటే అత్తమ్మ చింతపండు రుబ్బినప్పుడు 1/2 kg వేసింది. ఇంక ఇప్పుడు నేను కూడా ఒక 1/2 kg ఉప్పు వేసాను అనమాట. ఇక్కడ 2 డబ్బాలలో కూడా నింపేశాను. వెల్లుల్లి 1 కిలో అవన్నీ కూడా వేసేసాను. ఇంక ఈ లోపు నేను ఉసిరికాయ పచ్చడికి కూడా పోపు పెట్టేశాను. అవి కూడా చల్లారుతున్నాయి. ఇంకా ఇది డబ్బాలలో పెట్టేసిన తర్వాత ఇంకా ఉసిరికాయల పచ్చడి కోసం అయితే ఇంకా ఉప్పు, కారం, అలాగే వెల్లుల్లి ముద్ద కూడా ఇంకా పేస్ట్ చేయాలన్నమాట. ఇంకా అది కూడా చేసేసి ఇంకా పచ్చడి కూడా పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. ఇంకా ఇవన్నీ పనులు అయిపోయిన తర్వాత ఇంకా బౌల్ అయితే ఫుల్గా ఉన్నాయన్నమాట. ఇంకా పచ్చళ్ళు పెడితే ఫుల్గా ఉంటాయి కదా. ఇంక ఈరోజు స్నాక్స్ చేయలేదు కాబట్టి ఇంకా తక్కువ ఉన్నాయన్నమాట బౌళ్ళు. సో ఇంకా ఇప్పుడు పచ్చడి పెట్టాను కాబట్టి అవన్నీ బౌళ్ళు ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. సో ఇంక ఇక్కడ నేను ఉసిరికాయ పచ్చడి కోసం అయితే నేను వెల్లుల్లి రుబ్బేస్తున్నాను. ఇంక ఇక్కడ చూసారా, ఇంకా పోపు అయితే చల్లారిపోయింది. ఇంకా ఇందులోనే ఉప్పు, కారం, అలాగే వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా వేసేసి ఇంకా నిమ్మకాయలు కూడా ఒక 3 or 4 నిమ్మకాయలు ఉన్నాయి, అవి అయితే పిండేసుకోవాలి. సో ఇంకా మనకు ఉసిరికాయ పచ్చడి పెడితే కంపల్సరీ నిమ్మకాయలు ఉండాలి కదా. నేను ఒక 3 అయితే కట్ చేసి నిమ్మకాయలు అయితే పిండేసాను. ఇంక ఇక్కడ చూసారా, వెల్లుల్లి అయితే మెత్తగా రుబ్బేసుకొని ఆయిల్లోనే కలిపిస్తున్నాను అన్ని కూడాను. చూసారా, ఉప్పు, కారం, అలాగే వెల్లుల్లి, ఇంకా నిమ్మకాయ రసం ఇవన్నీ కూడా వేసేసి ఇంక ఇదంతా కూడా కలిపేస్తున్నాను అనమాట. చూస్తే ఇలా గట్టిగా ఉంది కానీ ఇంకా రేపటి వరకు అయితే మంచిగా ఆయిల్ అయితే పైకి వస్తుంది. ఇంక ఇప్పుడు అన్ని కలిపేసుకొని ఇంకా ఫైనల్ గా ఉసిరికాయలు కూడా వేసుకొని కారం అంతా కూడా ఉసిరికాయలకు పట్టించేస్తే మనకు ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోతుంది. చూసారా, చాలా బాగుంది టేస్ట్ అయితే. నేను పెట్టగానే బావకు కొంచెం టేస్ట్ చేయమని చెప్పేసి చూపించాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఖరాబ్ అవుతుంది కదా, ఉప్పు ఎలా ఉంది, కారం ఎలా ఉంది అని చెప్పేసి అడిగితే సూపర్ సెట్ అయింది అని చెప్పేసి అన్నాడు. ఇంక ఇవన్నీ కూడా ఒక డబ్బాలో పెట్టేసేయాలి. ఇంకా నేను ఉసిరికాయ పచ్చడి పెట్టిన తర్వాత ఇంక ఇక్కడ ఆశ్ పాప
పప్పాయికాయ కట్ చేసి అని చెప్పేసి అంటే ఇంకా బావ అయితే కట్ చేసి ఇచ్చాడు. ఇంకా వాళ్ళిద్దరు కూడా తింటున్నారు అనమాట. చూసారా, ఇంక ఇక్కడ బావ కట్ చేస్తూ తింటున్నాడు. సో ఇంకా ఆశ పాప కూడా తింటుంది. ఇంక ఇక్కడ చూసారా, ఈ 3 డబ్బాలు అయితే అయిందన్నమాట పచ్చడ. ఇంక ఈ లోపు నేను రైస్ కూడా పెట్టేశాను. సో ఇంకా చూసారా, ఉసిరికాయ పచ్చడి డబ్బాలో పెట్టేశాను. ఇంకా ఫైనల్ గా బౌల్ అన్ని కూడా క్లీన్ చేసుకున్నాను. డిన్నర్ చేసిన తర్వాత ఆల్రెడీ నేను రైస్ పెట్టిన తర్వాత కొన్ని బౌల్ క్లీన్ చేశాను. ఇంకా మిగతావన్నీ కూడా డిన్నర్ చేసిన తర్వాత మిగతావి కూడా అన్ని క్లీన్ చేసుకొని ఇంకా నేను కొంచెం ఫేస్ వాష్ అయితే చేసుకోవాలన్నమాట. చూసారా, మార్నింగ్ నుంచి బౌల్ అన్ని కూడా ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది. ఫైనల్ గా ఇంకా బౌల్ అన్ని కూడా క్లీన్ చేసిన తర్వాత కిచెన్ అంతా నీట్ గా చేసుకొని ఇంకా నేనైతే ఫేస్ వాష్ చేసుకొని ఇంకా డాక్టర్ రాసి ఇచ్చిన సీరం అయితే అప్లై చేస్తున్నాను. సో వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇంక ఇక్కడ తమ్ముడు బావ ఇద్దరు కూడా క్రికెట్ చూస్తున్నారనమాట. చూసారా, బావ హాయ్ చెప్తున్నారు. సో ఇంకా వ్లాగ్ అయితే ఇదండి. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి.